ముఖ్యంగా ఎవరైతే డిఎస్సిలో వాళ్ళు అభ్యర్థులు వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం కల్పించడంలో వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పటికీ కూడా నారా లోకేష్ అనే వ్యక్తి కనీసం వాటికి స్పందించకపోవడం చాలా బాధాకరం. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఏదైతే కాలేజీలో చదువు పూర్తయినప్పటికీ కూడా సర్టిఫికెట్స్ యాజమాన్య దగ్గర ఉంచుకొని విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకి వీటన్నిటి మీద కూడా 6, 7, 8 తారీఖులు రిలే దీక్షలు, అదేవిధంగా 10వ తారీఖు నాడు భారీ బహిరంగ ర్యాలీ అని చెప్పని యువకులందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేయాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నిన్న 6వ తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా మల్లాది విష్ణు గారు మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, వారు ఏ విధంగా అయితే నిన్న స్థానికంగా ఉన్న అతన్ని ఎమ్మెల్యే అనడం కంటే కూడా రౌడీనో గోండానని పిలిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన. ఎందుకంటే అతనికి ఎక్కడా కూడా ఎమ్మెల్యే లక్షణాలు ఎక్కడా కనబడవు, శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏది కూడా అతను లేవు. అతనికి కేవలం ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు కారు దిగిపోయి అతను మాటలు చూస్తుంటే ఒక బజారోడు కూడా అంత నీచంగా మాట్లాడు, అంత దుర్మార్గంగా దరిద్రంగా బోండవమ్మ రౌడీజంగా అక్కడున్న అధికారులు, పోలీసు అధికారులని తోలనాడాడు. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ, ముఖ్యంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారైన మల్లాది విష్ణు గారిని కానీ కోడిగుడ్లేసి, జనరల్గా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే, బ్రాహ్మణులు అంటే మా మల్లాది విష్ణు గారు ఎంత అపచారం అంటే కోడిగుడ్డు ఆయన మీద వేయడం అంటే ఎంత అపచారం. కోడిగుడ్డు మూత్రం అని చెప్పని ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి, ఎందుకంటే అతని యొక్క స్థితిని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అతన్ని నమ్మే పరిస్థితి ఎవరు లేదు. ఈరోజు మాట్లాడితే మీరు గనక మా లోకేష్ గురించి కానీ చంద్రబాబు గురించి మాట్లాడితే ఏదో చేస్తానంటున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని కానీ నారా లోకేష్ని కానీ కాపులు గొంతుకోసింది చంద్రబాబు నాయుడు అని చెప్పిన వ్యక్తి ఎవరండి? బోండా ఉమా కాదా? ముద్రగడ పద్మనాభ గారిని అవమానించాడు, అందుకే మాకు 2019 నుంచి 2024 వరకు మా అధికారం పోయిందని చెప్పిన వ్యక్తి ఎవరండి? బోండా ఉమా కాదా? నువ్వు మీ నాయకుడిని, మీ చంద్రబాబుని, మీ నారా లోకేష్ని తిట్టుకుంటూ ఇతరులు మేమేమి అడుగుతున్నావు, ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. నీకు వాళ్ళ దగ్గర మార్కులు కావాలని చెప్పని ఒక రౌడీ గుండాలాగా దుర్మార్గంగా అరే ఒరే తురే అని చెప్పని ఏమిటి అసలు నీ మాటలేంటి? అసలుకి ఒక తాగుబోతు మాట్లాడినట్టుగా మాట్లాడాడు నిన్న బోండోమ్ అనే వ్యక్తి. అక్కడికి వెళ్తే వెల్లంపల్లి సీన్ కట్టేస్తాడట. ఏంది కట్టేసేది? నువ్వు ఏంటి కట్టేసేది? అసలు నీ మాటలు ఏమన్నా అర్థం పద్ధం సచ్చిందా నీకేమన్నా? అసలు మైండ్ ఉండి మాడుతున్నావు, మైండ్ లేకుండా మాడుతున్నావు బోండోమా నువ్వు? నీ అధికార వ్యామోహం కోసం నువ్వు అవినీతి చేస్తే ప్రశ్నించరా? నువ్వు డబ్బులు దందాలు చేస్తే ప్రశ్నించరా? ప్రశ్నిస్తే దాడులు చేస్తావా? ఇదే మీ విధానం? అంటే అధికారులు ఉన్నవాళ్ళు సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు తప్పు చేస్తే వాటిని అక్కడ పోలీస్ యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అక్కడ పోలీస్ యంత్రాంగం ఉంది, బందోబస్తు ఇచ్చారు అక్కడ ఆల్రెడీ. నువ్వెవరు అక్కడికి వెళ్ళి టెంట్ పీకడానికి? పైపెచ్చు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావు. నీకు అసలు ఏమన్నా నైతిక అర్హత ఉందా? అసలు ఏమన్నా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా, ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు ఇస్తా అని చెప్పన్నారే, 25 నెలలు పూర్తి అయిపోయింది. రూపాయి ఇచ్చారా ఎవరికైనా మీరేమన్నా కానీ? గతంలో జగన్మోహన్ రెడ్డికి 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా 25 నెలలు పూర్తి అయిపోయింది కదా, నిరుద్యోగ భృతి 3000 అడిగితే తప్ప? ఈ 25 నెలల్లో మీరు కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టలేదని చెప్పని విద్యార్థులు మాట్లాడుతుంటే దాడులు చేస్తారా? ఇదా మీ సంస్కృతి? ఈరోజు వచ్చేసి పశ్చిమ నియోజకవర్గంలో నిన్న అక్కడ బోండోమా చేశాడు కదా, మళ్ళీ మనం ఎక్కడ వెనక్కి వెళ్తున్నాం అని చెప్పని మా బుద్ధి లేని బుద్ధే అంకన్నా వాడు వస్తాడంట. అక్కడికి వచ్చి అతను బొద్దులే వెంకన్న అనే వ్యక్తి ప్రజా జీవితానికి పనికిరాని వ్యక్తి. ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచిన దాఖలా లేదు అతనికి. ఎప్పుడు కూడా
అతను కూడా వచ్చి బెదిరిస్తాం, 20 మందిని 30 మందిని వచ్చి బెదిరించడం. ఈరోజు మా నియోజకవర్గంలో మా 35వ డివిజన్లో మేము మా పార్టీ కార్యాలయం దగ్గర మేము చేసాం నిరాహార దీక్ష. అది కూడా అడ్డుకుంటాడట. అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందని అడగట్లేదా? అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి గౌరవం ఉందా లేదు ఈ రాష్ట్రంలో? కేవలం రెడ్డి బుక్ రాజ్యాంగం అని చెప్పని. ఇప్పుడు నారా లోకేష్ ఇన్ని తప్పులు చేస్తే విద్యాశాఖ మంత్రిగా అసలు అర్హుడు కాదా? అందుకనే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. యువకులం పేరుతో నువ్వు తిరిగావు కదా, ఊరూరు తిరిగి డబ్బులు ఇస్తాన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఒక విద్యాశాఖ తప్ప అన్ని శాఖలు వెళ్ళిపెట్టి గెలుగుతాడు ఇతను. ఇతన్ని ప్రశ్నించకూడదట. నేను ఒక్కటే చెప్తున్నాను, బాగుండవు అమ్మాకి, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాం. నువ్వేమి చేసినా కూడా దేనికైనా సిద్ధంగా ఉంటాం, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఏదో సెంట్రల్ నియోజకవర్గం నీ జాగిరా, వస్తే ఏం చేస్తావా నువ్వు అంటే తిరగనివ్వా? అంటే ప్రజాస్వామ్యంలో మనుషులు తిరగనీయకుండా అడ్డుకునే అధికారం నీకుందా? ఆఫ్టర్ ఆల్ నువ్వు గెలిచింది ఏదో ఈవీఎంలో ఇతర తేడాలు అనేది వాళ్ళ చాలామంది చెప్తున్నారు ఈరోజు. దానికే నువ్వు రెచ్చిపోతున్నావు. నువ్వు రేపు 29 ఇంకొక కొద్ది రోజుల్లో రాబోతున్నాయి ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ కానీ మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ బోండోమ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీలో టిక్కెట్టే ఉండదు. పొరపాటున టిక్కెట్ ఇచ్చిన డిపాజిట్ కూడా రాదు అతనికి. బుద్ధయ్య వెంకన్న ఎప్పుడు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాదు అతను, కార్పొరేటర్ కూడా ఎక్కువ అతను అసలుకి. ఎందుకంటే కార్పొరేటర్ కూడా పనికిరాడు, పూజకి పనికిరాని పువ్వు అంటారే అటువంటి వ్యక్తి బుద్ధయ్య వెంకన్న. రక్తాలు రాసుకుంటేనే నీకు టిక్కెట్ ఇవ్వలేదయ్యా, ఏం చేస్తావు? ఈరోజు నువ్వు ఎన్నికల ముందు రక్తాలు పెట్టి మీ ఇంటి ముందు పెయింటింగ్ వేసుకున్నావు కదా, నాకు టిక్కెట్ ఇమ్మని చెప్పని. నీ బుద్ధి తెలుసు, నీ కెపాసిటీ తెలుసు, నేను పక్కన పెట్టారు. ఇన్నాళ్ళు నువ్వు పార్టీ కష్టపడి అడుక్కుంటే నీకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారా నీకు? ఇప్పుడేదో తోసేద్దాం చేసేద్దాం, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరినీ కూడా మడత పెట్టి పక్కన పెట్టే రోజులు కొద్ది రోజులు ఉన్నాయి. సమస్యలు దాంట్లో ఏమి అనుకుంటున్నారేమో. ప్రజా జీవితంలో ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఒక రౌడీలాగా ఒక గోండాలాగా ప్రవర్తించడం ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రతిరోజు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉంటాం. మీరు చెప్పగలిగితే దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి, లేదంటే కనుక మీ అడిగిన ప్రశ్నలకి పని చేయండి. ప్రజలతో మన్నలను పొందండి తప్ప మీ నాయకుల దగ్గర మన్నలను పొందడానికి ఇతర పార్టీ నాయకులను మేము అది చేస్తాం ఇది చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకో, అక్రమంగా 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా చక్కటి చిరునవ్వుతో బయటకు వచ్చి ఈ రోజు వరకు కూడా పరిపాలన చేస్తున్నాడు. అటువంటి నాయకత్వంలో పనిచేసే మాకు మీ ఉడత ఊపులకి భయపడే ప్రసక్తే లేదు. ప్రజలతో పాటు యువతతో పాటు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కూడా మేము పోరాటం చేస్తామని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.